వెల్కమ్ టు డివై న్యూస్. అనకాపల్లి జిల్లా కాశంకోట మండలం కాశంకోట గ్రామం హౌసింగ్ కాలనీ. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా కూడా ఎస్సీలను మాత్రం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. కనీసం మంచినీటి సమస్యతో గత 3-4 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాము. అధికారులకి ఎన్నిసార్లు మా గోడు విన్నవించుకున్నా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది ఏ కాలనీ? ఇది హౌసింగ్ కాలనీ. ఎస్సీ కాలనీ తెలీదా నీకు? ఆ కార్పొరేట్లో పోయి నీళ్ళు తెచ్చుకోవాలి అందరూ. ఇది మా హౌసింగ్ కాలనీ పరిస్థితి. మేడం గారు మా పరిస్థితి ఆలోచించండి ఒకసారి చూసి. అక్కడ ఉన్న కొలాయి అసలు తీసేశారు. మా ఎస్సీ కాలనీలో ఘోరమైన పరిస్థితుల మధ్య మీరు చూస్తున్నారు. నీరు పట్టుకునే విధానం ఎంత అదిగా ఉందో దీనిపై తగు చర్యలు తీసుకొనగలరు. నీళ్ళు పట్టుకొని రోజు ఇదే పరిస్థితి. వాళ్ళేమో అక్కడికి పోతే మమ్మల్ని అంటరాళ్ళుగా చూసి అక్కడ బిందెలు కూడా దగ్గర పెట్టి నీళ్ళు పట్టలేదు. మరి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి అధికారులు అర్థం కావట్లేదు. ఈవిడని చూస్తున్నారు మహాలక్ష్మమ్మ గారు. రోజు 2 బిందెల కోసం ఆ కాపులతో గంట గొడవపడి ఇప్పుడే పట్టుకొస్తున్నటువంటి సన్నివేశం మన కళ్ళ ముందు కనపడుతుంది. వాడు వారం క్రితం చెప్పాం నీకెందుకు వస్తానంటది. నిన్న ఫోన్ చేశాను మేడం. అలా పట్టుకోవటమేనా? 4 సంవత్సరాల నుంచి 30 మందికి సంబంధించినటువంటి కొలాయి అండి. ఈవిడ మా లక్ష్మీ పిన్ని గారు నానా బాధలు పడి గుక్కెడు నీరు కోసం గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి మా దళిత కాలనీలో. మా సమస్యలు చూడండి అయ్యా అధికారులారా. ఇప్పటికైనా మాకు న్యాయం చేసే దిశగా మీరందరూ మాకు న్యాయం చేయగలరని. ఈ కొలాయిల పరిస్థితి ఏంటి సార్? చిన్నపిల్లోడు పోసినట్టుంది. చూడండి సార్, చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందు లైవ్లో. 5 నిమిషాలు అయిపోయింది కొలాయి వచ్చి ఆగిపోయింది సార్. ఇటువంటి పరిస్థితుల మధ్య మేము ఉన్నాం. దయచేసి అధికారులు గమనించగలరు. ఇక్కడ చూస్తున్నాం 15 ఇళ్ళకి సంబంధించినటువంటి కొలాయి అండి. ఇది వేసిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు కూడా ఒక చుక్క నీరు రాలేదు. ఈ పరిస్థితి చూడండి ఎంత అగమ్యగోచరంగా ఉందో. 15 ఇళ్ళకి సంబంధించి కనీసం వాటర్ 1 డ్రాప్ కూడా వాటర్ రాని పరిస్థితిలో ఉంది. ఇటువంటి కొలాయిల మధ్య, ఇటువంటి సమస్యల మధ్య మా హౌసింగ్ కాలనీ వాసులు నలిగిపోతుంటే అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టుంది. ఏమన్నా మాట్లాడితే అన్ని సదుపాయాలు చేసామని చెప్పేసి ఈ రాజకీయ నాయకులతో కుమ్మక్కయి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదో తులవో ఫలమో తీసుకొని మా ఎస్సీ సప్లాన్ నిధులన్నింటినీ దారి మళ్లించి మాకు అన్యాయం చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకొని మాకు తగిన ఏర్పాట్లు చేసి మాకు మంచినీటి సౌకర్యాలు, డ్రైనేజీలు కల్పించగలరని